లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లిన వారిని కూడా జగన్ పరామర్శించాలన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ కి జగనే ప్రధాన కారణమన్నారు. ఎన్నికల సమయంలో ఎవరెవరికి ఎంత డబ్బులు వెళ్లాయనేది పోలీసుల దగ్గర సమాచారం ఉందని చెప్పారు. ఇక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలు, ఆయన భాగోతం 2 రోజుల్లో బయట పెడతానన్నారు సోమిరెడ్డి. ట్రాన్సాక్షన్ లో 5 కోట్లు, నిన్న శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్ లో 11 కోట్లు, 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు, దుబాయ్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ రూటింగ్ జరిగింది. అన్ని సాక్ష్యాలు దొరికినాయి. ఎవరెవరు మీ నాయకులు, ప్రధానమైన ముఖ్యమైన నాయకులు ఏ ఇంట్లో కూర్చున్నారో ఆ లొకేషన్స్ అన్నీ ట్రేస్ అయినాయి. ఈరోజు టెక్నాలజీ ఉంది. ఆ టవర్ నుంచి ఆ లొకేషన్స్లో ఎవరు కూర్చున్నారు, ఎంతసేపు కూర్చున్నారు, ఏ ఫోన్ నంబర్లో వాళ్ళు కూర్చున్నారు, అన్నీ ట్రేస్ అయిపోయినాయి. ఈ డబ్బంతా కంటైనర్లలో ట్రాన్స్పోర్ట్ చేసింది తెలిసిపోయింది. వాళ్ళెవరిని మీరు పరామర్శించలేదే? ఎవరి కారణంగా ఈరోజు జైలుకి పోయేవాళ్ళు ఎవరు? దీనికి బాస్ 3700 crores, ఒక 12 పెట్టెల్లో 11 కోట్లు, 3700 కోట్లు. ఎన్ని పెట్టెలు? 4000 బాక్సెస్, 4000 అట్టపెట్టెలు. ఈ 4000 అట్టపెట్టెలు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎన్ని కంటైనర్లు కావాలా, ఎన్ని లారీలు కావాలా? ఆల్మోస్ట్ 200 లారీల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఈ 4000 అట్టపెట్టెలు 3700 కోట్లు ట్రాన్స్పోర్ట్ అవుతాయి. దీనికి కారణం ఎవరు? ఇంత పెద్ద స్కామ్ జరిగేదానికి ఆయన, మీరు చీఫ్ సెక్రటరీ నుంచి ఫైల్ వస్తే కాదని చెప్పి వెంకట్రెడ్డిని ఎందుకు వేశారు? వెంకట్రెడ్డిని ఎక్సైజ్ కమిషనర్గా ఎందుకు వేసి, ఎవరు ఫైనల్గా ఆర్డర్స్ ఇష్యూ చేశారు? చీఫ్ మినిస్టర్ ఎవరైనా? జగన్మోహన్ రెడ్డి. డిజిటల్ పేమెంట్ ఉండకూడదు అని చెప్పేసి డెసిషన్ ఎవరి గవర్నమెంట్లో జరిగింది? అన్నీ క్యాష్, కరెన్సీ నోట్లు, డబ్బు కట్టలు పే చేయాలా? 1,30,000 కోట్ల డబ్బు అంటే ఎన్ని వందల ట్రక్కుల్లో ట్రాన్స్